మనతో మాట్లాడడానికి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు అన్నారు. మనం హర్ ఘర్ తిరంగా యాత్రను మీరు విజయవంతంగా పూర్తి చేశారు. మీరు యూత్కు మీరు ఇచ్చే మెసేజ్? 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా ఏదైతే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరికీ సూచించారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి స్టేట్లో ప్రతి జిల్లాలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలని నిర్వహించడం జరుగుతుంది. యువతకు ఒక చక్కటి సందేశం. 79 సంవత్సరాలుగా మనం ఎంత కష్టపడి మన స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము. ఇప్పుడు నిన్నగాక మొన్న ఆపరేషన్ సింధూర్ విజయగాథలను కూడా కీర్తిస్తూ మన సైనికులకి వాళ్ళు చేసిన త్యాగాలే కానీ వాళ్ళు చేసిన వీరోత్సవమైన పోరాటానికి నిదర్శనంగా వారికి సెల్యూట్ చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మేము ఉన్నాము, మీకు మా దేశ ప్రజలుగా మీరు మా కోసం మా బార్డర్లో ఫైట్ చేస్తున్నాం, మేము మీకోసం ఉన్నాము, మా మద్దతు మీకుంది అని ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నాను. దీంట్లో ముఖ్యంగా యువతను ఎందుకు ఇన్వాల్వ్ చేయడం జరిగిందంటే రానున్న భవిష్యత్తు యువతది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా యువతని ప్రోత్సహించి మహిళల్ని ప్రోత్సహించే ఒక గొప్ప నాయకుడు కాబట్టి వాళ్ళకి కూడా దేశభక్తి దేశభక్తి మన స్వాతంత్రం గురించి దాని ఇంపార్టెన్స్ గురించి ప్రజలకి యువతకి తెలియాలని ఈ చక్కటి కార్యక్రమం తీసుకొని దాన్ని రూపకల్పన చేసే విధంగా మన నాయకులకు అందరికీ దిశానిర్దేశం చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుంది, కావాలనే ఓట్లను తొలగిస్తున్నారు బీహార్లో అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఓట్ల గురించి అయితే మా చేతిలోనే ఉండుంటే ఈ పార్టీకి అన్నీ గెలుస్తుండే కదా. తెలంగాణ మేమే గెలుస్తుండే, కర్ణాటక మేమే గెలుస్తుండే. ఓట్ల చోరీ కోసం కాదు, మేము నరేంద్ర మోడీ గారు ఏది చేసినా వాళ్ళు కేవలం ఓటు బ్యాంకు కోసం వాళ్ళు చేస్తారు, కానీ మేము ఏది చేసినా కానీ అందరికీ ఉపయోగపడాలి, యువతకే కానీ మహిళలకే కానీ. దీన్ని బట్టి మన ఆపరేషన్ సింధూరు అన్ని దేశాలకి మించి మన భారత సైన్యము మేము ఏ దేశానికి తక్కువ కాదనే విధంగా పోరాడింది. వాళ్ళ పోరాటాన్ని అందరికీ పదే పదే గుర్తు చేయాలని ఒక ఉద్దేశంతో కార్యక్రమం తీసుకోవడం. అయితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ నామరూపాలు లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పార్లమెంట్లో కూడా బీజేపీ వాళ్ళు కూడా నెహ్రూ మీద అనేక విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు వాళ్ళు అన్నదానికి మేము ప్రతిబిందంగా అనడమే కానీ మేము పని కట్టుకొని దాని గురించి మాట్లాడింది ఏ రోజు లేదు, ఇప్పుడే కాదు ఏ రోజు లేదు. వాళ్ళు దాన్ని ఏదో విధంగా ట్రిగర్ చేయడానికి ఏదో అనడము, దానికి వ్యతిరేక చర్యగా అనడమే కానీ ఏ రోజు కూడా మొన్న కూడా మీరు పార్లమెంట్లో చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ అన్నారు, నరేంద్ర మోడీ గారు సైలెంట్గా ఉన్నారు. అయితే పార్లమెంట్ కదా, ఒక సభ మర్యాద మేము కాపాడాలనుకున్నా కానీ మీరు జోకర్ కావాలనుకుంటే మేమేం చేస్తామని చెప్పేసి ఆయన కౌంటర్ వేయడం జరిగింది. అంటే వాళ్ళు మాట్లాడిన దానికే మేము కౌంటర్ వేయడమే కానీ ప్రత్యేకంగా మేము అంటూ ఒకటి తీసుకొని మేము మాట్లాడిన సందర్భాలు అయితే ఇప్పటివరకు లేవు. అంటే ప్రధానమంత్రి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళాలి, మొత్తం ఎలక్షన్లే మళ్ళీ రీపోలింగ్ చేయాలని కూడా కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు డిమాండ్ చేసినంత మాత్రం సరిపోదు. అయినా వాళ్ళ ఒకవేళ మా ప్రధాని గారు అనుకున్నా కానీ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టినా కానీ ఈసారి లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకెక్కువ ఓట్లతోని గెలుస్తారని ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పాలన చూస్తున్నాం, వాళ్ళ సుపరిపాలన ఎంత బాగా ఉందో ఈడ చూస్తున్నాం ఆడ చూస్తున్నాం కాబట్టి ప్రజలు మంచిగా గుణపాఠం చెప్పే టైం కూడా రానున్న రోజులో. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా ఈరోజు నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటరియట్ వద్ద ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా భారీ ర్యాలీ తీశారు. దీంట్లో వివిధ కాలేజీలు స్కూళ్ళకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను చేతపట్టుకొని ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే జాతీయ జెండాను తీసుకున్నారో ప్రతి ఒక్క విద్యార్థి కూడా రేపు ఆగస్టు 15 రోజు నాడు వాళ్ళ ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేయాలని కూడా ఇక్కడ పిలుపునిచ్చారు. అయితే నరేంద్ర మోడీ పిలుపులో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ చాలామంది బీజేపీ నాయకులు ఎమ్మెల్సీలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే అంత ఈజీగా లభించలేదు. స్వాతంత్రంలో పాల్గొన్న అమరులైన వారి గురించి కూడా, స్వాతంత్ర సమరయోధుల గురించి కూడా నేటి యువత కూడా తీసుకోవాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే మొత్తం భారీ ర్యాలీగా కూడా ఇక్కడికి హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. దీంట్లో భాగంగా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అతిపెద్ద తిరంగా ర్యాలీని కూడా వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. ఈ ర్యాలీలో అది ఒక పెద్ద హైలైట్గా కూడా నిలిచింది. అయితే ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యతో పాటు
బీజేపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సో మొత్తానికి హర్ ఘర్ తిరంగా యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీంట్లో అందరూ పాల్గొనాలి, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.